హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్నైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అది ఏమిటి అంటే, రాజీవ్ యువ వికాసం పథకం లోన్స్కి సంబంధించినటువంటి మొదటి అర్హుల లిస్టునైతే విడుదల చేసింది. అదేవిధంగా రెండవ విడత, మూడవ విడత 2 లక్షలు, 3 లక్షల రూపాయల వరకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా లోన్స్ ఇస్తాము. ఆ యొక్క ప్రక్రియ అనేది అక్టోబర్ 2వ తారీఖు వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్తా ప్రకటనలో భాగంగా ఈ యొక్క అర్హుల లిస్టుని ఏ విధంగా చూసుకోవాలి, మీ పేరు అందులో ఉందా లేదా అనే పూర్తి వివరాలతో సహా అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తున్నాను. యువ వికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రకటించిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల మొదటి లిస్టు ఫైనల్ అయింది. ఈ యొక్క మొదటి లిస్ట్ అనేది ఫైనల్ కావడం అయితే జరిగింది. ₹50,000 నుంచి ₹1,00,000 రూపు రుణాలకి దరఖాస్తులు పెట్టుకున్న వారిలో అర్హులకి జూన్ 2 నుంచి 9 వరకు ప్రొసీడింగ్స్ లెటర్లు అందించే ఏర్పాట్లు ఆఫీసర్లు చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ విడత L1 అయినటువంటి ₹50,000, L2 అయినటువంటి ₹1,00,000 లోన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే జూన్ 2వ తారీఖు రోజు, అంటే రేపటి నుండి మనకి 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మంజూరు పత్రాలను అయితే ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. SC, ST, BC, EWS మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలు కలిపి జిల్లాకి యూనిట్లు కేటాయించగా నిజామాబాద్లో 12,634 మంది ఫస్ట్ ఫేజ్లో ₹90.71 కోట్ల లబ్ధి చేకూరబోతుంది. మిగతా దరఖాస్తులను ₹1,00,000 విలువకు మించినవి కావడంతో విడతల వారీగా శాంక్షన్ ఇవ్వనున్నారు. ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా ₹50,000, ₹1,00,000 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఈ జూన్ 2 నుండి 9 తారీఖు లోపల శాంక్షన్ లెటర్లు ఇస్తారు. మిగిలిన వారికి అయితే విడతల వారీగా ఈ యొక్క డబ్బులని, ఈ యొక్క లోన్స్ని ఇస్తాము అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ₹50,000, లక్షకు దరఖాస్తులు తక్కువే వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. యువ వికాసం కింద ఇందూరు జిల్లాలో 3.367 కోట్ల విలువ గల 22,102 యూనిట్లకి ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగ యువతకి సర్కార్ మంజూరు చేసి అప్లికేషన్లు ఆహ్వానించింది. ₹50,000 విలువ స్కీమ్కి 100% సబ్సిడీ ఉండగా 7,125 యూనిట్ల అలాట్మెంట్ ఉంది. అయితే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో 2,053 మాత్రమే వచ్చాయి. అప్లికేషన్లు పెట్టుకున్న దాదాపు అందరికీ మంజూరు చేశాక కూడా ఈ కోటా ఇంకా మిగలనుంది. ₹1,00,000 విలువ గల యూనిట్లు 5,509 జిల్లాకి మంజూరు కాగా 5,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్న 23 మంది మినహా మిగతా వారందరికీ శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ ₹50,000, అదేవిధంగా లక్ష స్కీమ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా 100% ఈ యొక్క లోన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ కంటే తక్కువనే అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక మిగతా 2, 3 ఈ దశలు ఏదైతే ఉందో, అంటే 2 లక్షల వరకు, 3 లక్షల వరకు, 4 లక్షల వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద అలాట్ అయిన 22,120 యూనిట్లకు మొత్తం 59,027 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 7,539 అప్లికేషన్లు జూన్ నెలలో పరిష్కారం కాబోతుండగా మిగతా ₹1,00,000 మించిన విలువ స్కీమ్ను 51,488 అప్లికేషన్
అప్లికేషన్లను విడతల వారీగా టేకప్ చేయనున్నారు. జూలై నెలలో రూపాయలు 1,00,000 నుంచి 2 లక్షల స్కీమ్, ఆగస్టులో రూపాయలు 3 లక్షలు, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 4 లక్షల స్కీమ్లకి శాంక్షన్ ఇచ్చే ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. బ్యాంక్ సిబిల్ స్కోర్ ప్రామాణికం చేసుకొని మంజూరు లభించనుంది. ఈ యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ 4 లక్షల రూపాయల లోన్స్ వరకు కూడా అక్టోబర్ 2వ తారీఖు వరకు అయితే మనకి క్లియర్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నామని చెప్పేసి కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అయితే స్పష్టం చేయడం జరుగుతుంది. సర్కార్ మార్గదర్శక సూత్రాల ప్రకారం లబ్ధిదారులని ఎంపిక చేశాం. మొదటి విడతగా సెలెక్ట్ చేసిన వారికి జూన్లో ప్రొసీడింగ్స్ లెటర్లు అందిస్తాం. స్వయం ఉపాధి రంగంలో యూత్ స్థిరపడేలా గవర్నమెంట్ అమలు చేస్తున్న స్కీమ్కి మంచి ఆదరణ కనిపిస్తుంది. ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అడగండి. వారి దగ్గర వివరాలు లేనట్టయితే మీ మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ ఆఫీసులో మీరు అడిగినట్టయితే ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ని మీకైతే చూపించేటటువంటి అవకాశం ఉంది. ఈ లిస్ట్ అనేది ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఇంకా అయితే మనకి పెట్టలేదు. ఆన్లైన్లో పెట్టినట్టయితే నేను మీకు వెంటనే వీడియో కూడా చేసి ఈ విధంగా చూసుకోవాలి అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.